ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన వచ్చేసింది. అయితే మెగాస్టార్ చిరంజీవిని వరించిన అత్యున్నత పురస్కారం ఏంటి? ఉత్తమ నటుడుగా చైతు సత్తా చాటాడా? అసలు ఈసారి జ్యూరీని మెప్పించిన చిన్న సినిమా ఏది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ అవార్డులో దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. మెగాస్టార్ చిరంజీవికి అత్యున్నత ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించగా, లోకనాయకుడు కమల్ హాసన్ కు పైడి జయరాజ్ పురస్కారం దక్కింది. అలనాటి అందాల నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, అగ్ర నిర్మాత అశ్విని దత్ కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డులను ప్రకటించి వారిని గౌరవించుకుంది ప్రభుత్వం. ఇక 2025 ఉత్తమ నటీనటులు అండ్ చిత్రాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం. ఈసారి అవార్డుల్లో యువ రక్తం ఉరకలేసింది. తండేల్ చిత్రంలో నటనకు గాను నాగ చైతన్య ఉత్తమ నటుడిగా నిలవగా, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక మందన ఉత్తమ నటిగా అవార్డును కొల్లగొట్టింది. ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాజు వెడ్స్ రాంబాయి 2025 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. సాంకేతిక విభాగంలో మీరాయి చిత్రం విజువల్ వండర్ గా నిలిచింది. ఈ సినిమాకు గాను కార్తిక్ గట్టమనేని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కి అవార్డులు అందుకున్నారు. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా తన మార్క్ చాటారు. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరగనుంది. మరి ఈ జాబితాలో మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ ఉన్నారా? ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.